జురాసిక్ యుగంలో పెద్ద జంతువులు మాత్రమే ఉన్నాయని కొందరు సైంటిస్టులు చెబుతున్న కథనం. ఆ కాలంలో మనకు ఇవాళ కనిపించే సాధారణ జంతువులు కూడా ఫొసిల్స్ లాగా కనుగొనబడ్డాయని మీలో ఎవరికైనా తెలుసా? ఆ అవశేషాలు దొరికినప్పటికీ ఎక్కువగా పెద్ద డైనోసార్స్ మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ చిన్నపాటి జంతువులు మనకు కనిపించవు. అయినప్పటికీ ఆ కాలంలో చిన్నపాటి జంతువులు, ముఖ్యంగా మెమల్స్, డైనోసార్స్ తో కలిసి నివసించేవని కొందరు సైంటిస్టులు కనుగొన్నారు. ఈ చిన్నపాటి జంతువులు కూడా ఆ కాలపు డైనోసార్స్ తో కలిసి నివసించేవని కొందరు సైంటిస్టులు కొన్ని రికార్డ్స్ లో రాశారు. అంతేకాదు, ఎక్కువ కనుగొనబడిన ఫజిల్స్ లో ప్రధానంగా డైనోసార్స్ మీదే దృష్టి ఎందుకు కేంద్రీకరించారనేది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. ముందుగా సైంటిస్టులు కనుగొనిన డైనోసార్ కాలం నాటి సాధారణ జంతువులు, వాటి యొక్క అవశేషాల పేర్లు తెలుసుకుందాం. హనీబీ, తేనెటీగ, కాక్రోచ్, బొద్దింక, క్రేఫిష్, ఎండ్రకాయ, ఫ్రాగ్, కప్ప, స్నేక్, పాము, బ్యాట్, గబ్బిలము, ప్లాటిపస్, మకావ్, స్క్విరల్, ఉడుత, డక్, బాతు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. డైనోసార్లు కూడా మనుషుల కాలంలోనే జీవించాయని, అవి ట్రిలియన్ మిలియన్ సంవత్సరాల క్రితం కాదని బైబిల్ నిరూపిస్తుంది. ఆదికాండము 1:24లో ఇలా ఉంది: బీస్ట్ ఆఫ్ ది ఎర్త్. అసలు ఏంటి బీస్ట్ ఆఫ్ ది ఎర్త్? బీస్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే డైనోసార్స్ కూడా బీస్ట్ జాతికి చెందినవే. ఇవి పురాతన కాలపు బీస్ట్స్ గా పిలబడతాయి. ఇది మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కనపడుతుంది. అలాగే లెవాయిథన్. లెవాయిథన్ అంటే కొంతమంది సైంటిస్టులు లెవాయిథన్ అనేది క్రొకడైల్ అని చెప్తారు. యోబు గ్రంథంలో మనం ప్రత్యేకంగా దీన్ని మనం గమనించవచ్చు. ఇది డ్రాగన్ లా కనబడుతూ, దాని ఒంటి మీద స్కేల్స్ చాలా స్ట్రాంగ్ గా కనపడుతూ, నోటి నుంచి అగ్ని వెదజల్లేలాగా మనకి బైబిల్లో దాన్ని డిస్క్రైబ్ చేస్తారు. ఇదే లెవాయిథన్ని మనం ప్లెసియోసరస్ అని డైనోసార్ జాతికి సంబంధించిన జంతువుగా సైంటిస్టులు లేదా గూగుల్ సెర్చ్లో మనం కనుక్కుంటాం.